హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు తీసుకొచ్చిన వెజిటేబుల్ చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. పిల్లలకి సలాడ్ కోసం కీరా బాగున్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడే తీసుకొచ్చారు, ఇంకా పువ్వులు కూడా ఓడలేదు, అందుకే ఎక్కువ తీసుకున్నాను. జ్యూసులకేమో బీట్రూట్ తీసుకున్నాను. ఈసారి క్యారెట్ చూసారా ఎంత పెద్ద పెద్దవి వచ్చినాయో. మొన్న అయితే పోయినసారి వంకాయలు చూపించాను కదా పొడుగ్గా, ఈ క్యారెట్. ఈ హల్వాకి బాగుంటాయి, ఉట్టిగా సలాడ్కి తింటాక బాగుంటాయి ఫ్రెండ్స్. అందుకే అరకిలో తీసుకున్న, అరకిలోకి 3 వచ్చినాయి ఫ్రెండ్స్. పచ్చిమిర్చి తీసుకున్నాను, అవసరమైనవి తీసుకుంటున్నాను. ఎందుకంటే చెప్పానుగా 2 రోజులకు 3 రోజులకి ఇదిగో వీటి కోసం వెళ్ళాల్సి వస్తుంది ఫ్రెండ్స్. పోయిన వారం అయితే క్యాలీఫ్లవర్ ఆకులు దొరకలేదు, క్యాబేజీ తీసుకొచ్చి అలాగ పారేసాను ఫ్రెండ్స్, తినలేదు. ఎందుకంటే క్యాబేజీ ఆకులు ఎక్కువ ఇష్టపడట్లేదు, ఈ క్యాలీఫ్లవర్ ఆకులు ఆ రోజు రాలేదంట. అసలు పువ్వులే మార్కెట్కి రాలేదండి అని చెప్పింది. ఈరోజు వచ్చినాయి అంట. పాప ఆమె కూడా నాకు ఆకులు తుంపిచ్చింది. ఎందుకంటే కాళ్ళన్నీ మోసుకురాలేము ఫ్రెండ్స్, చాలా బరువు ఉంటాయి. అందుకని సెంటర్లో ఆకులు ఇలా చింపుకొని తీసుకురావటమే, అది రావటమే అది మొదలుపెట్టిన డ్యూటీ. ఇవాళ కొత్త ఏమున్నాయంటే చిక్కుడు గింజలు ఫ్రెండ్స్. చిక్కుడు గింజలు ఎంతమందికి తెలుసు ఫ్రెండ్స్. ఈ కాయలు ఇలా పండిపోయిన చిక్కుడుకాయలు 2 రోజులు 3 రోజులు ఉంటే ఎండిపోతాయి కదా ఫ్రెండ్స్. అప్పుడు ఎవరు కొనరు. అప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళు శుభ్రంగా ఒలిచేసి డబ్బు చేసుకుంటారు. తొక్కలు తిన్న కొంతమంది ఉంటారు కదా, నాలాంటి వాళ్ళు పిక్కలు తినేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు చిక్కుడుకాయలు ఫ్రెండ్స్. అందుకనే పిక్కలు తీసుకున్నాను, ఉట్టి పిక్కలు బాగోదని ఇవి కూడా ఒక 1/4 కిలో తీసుకున్నాను చిక్కుడుకాయలు. ఈ 1/4 కిలో 30 రూపాయలు ఫ్రెండ్స్. అవి కూడా తక్కువేం కాదు, 30 అంటే 120 రూపాయలు పడుతున్నాయి. పచ్చిమిర్చి అయితే ఎక్కువ కావాలి నాకు, 1/2 కిలో తీసుకున్నాను ఫ్రెండ్స్. ఒక కొత్తిమీర కట్ట తీసుకున్నాను. టమాటాలకు మళ్ళీ రేటు పెరిగింది ఫ్రెండ్స్, 48 రూపాయలు. నేను మొన్న తెచ్చినప్పుడు 34 రూపాయలే. దీనికి మాత్రం 5 రూపాయలు పెరిగింది. ఫస్ట్ తెచ్చినప్పుడు 10, ఈరోజు 15 ఫ్రెండ్స్. కొబ్బరికాయ చట్నీలకు కావాలి. ఈ గోంగూర ఎప్పుడు ఎక్కువ ఎందుకు తీసుకుంటున్నానంటే పలావులు చేసినప్పుడు గోంగూర చట్నీ చేస్తాను, రుబ్బుతాను, అది తింటారు. ఈరోజు తేవటానికి కారణం ఏంటంటే ఇదిగోండి మెత్తళ్ళు వేసుకోవాలని తెచ్చుకున్నాను ఫ్రెండ్స్. మెత్తళ్ళు మా అమ్మ ఎప్పుడు ఎక్కువ ఉండేది మెత్తళ్ళు. అవి ఏం తింటాము, అవి మాంసాన్ని మించిపోయిన రేట్లు. ఇదిగోండి ఫ్రెండ్స్, 100 గ్రాములు 80 రూపాయలు అంట, 50 గ్రాములు 40 రూపాయలు అంట ఫ్రెండ్స్. ఈ కొద్దిగా 80 రూపాయలు 100 గ్రాములు. ఇవి ఇంకా ఒలుసుకొని కొద్దిగా వేసుకోవటమే ఫ్రెండ్స్. వీటికి అంత రేట్ అయిపోయినాయి. ఇంకా రొయ్యలు ఒక 50 గ్రాములు 40 రూపాయలు, ఇవి ఒక 40 రూపాయలు తీసుకుందాం అనుకున్నాను కానీ ఫ్రెండ్స్ రొయ్యలు బాగోలేదు. ఇవి అంటే ఫ్రెష్గా ఉన్నాయి, తాజాగా తీసుకున్నాను. ఈ గుడ్డులో వేసుకున్న బాగుంటాయి మెత్తళ్ళు. టమాటా గుడ్డు వండేది చాలా బాగుండేది ఫ్రెండ్స్. మా పిల్లలు తినరు. మా పిల్లలు ఎప్పుడు పచ్చి చేపలు తింటారు, ఎండు చేపలు తినరు. పచ్చి రొయ్యలు తింటారు, ఎండు రొయ్యలు తినరు. నీళ్ళల్లో ఎలా తింటారో మీ పిల్లలకి ఏం అలవాట్లో తెలీదు. మాకు చెట్టు ఉంది, నల్లేరు చెట్టు, అయినా కానీ అమ్ముతుంటే తీసుకున్నాను ఫ్రెండ్స్. 20 రూపాయలు. ఇవి పల్లీల్లో వేసి పచ్చడి చేస్తే తింటారు. మా చెట్టు అయితే అందట్లేదు, పిల్లలు కోస్తేనే పైన డ్రిల్కి బాగా పైకి వెళ్ళిపోయింది. ఇంకా ఈ ములక్కాయ అంటావా, ఒక కాయ 15, 20. మొన్న అయితే మరీ చిన్న కాయలు ఫ్రెండ్స్, మరి ఇంత సన్నగా ఉన్నాయి కూడా కాయ 20 రూపాయలకు అమ్మారు. ఇది కొంచెం బెటరు, 10 రూపాయలు ఒక కాయ. ఇవే ఫ్రెండ్స్ ఈరోజు అయితే కూరగాయలు. టమాటా అయితే తేలేదు ఫ్రెండ్స్, ఎందుకంటే 50 రూపాయలు చేశారు. అందులో మొన్న తెచ్చాను కదా 2 కిలోలు, అవి అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. అవి అయిపోయాక మళ్ళీ 2 రోజుల తర్వాత వెళ్తాను కదా, అప్పుడు తెచ్చుకుంటాను ఫ్రెండ్స్. ఇవే ఫ్రెండ్స్ మా కూరగాయలు. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ఇది హల్వాకి బాగుంటాయి, బాగా తీయగా ఉంది ఫ్రెండ్స్. ఇది చిన్న మొక్క ఇరుపుకొని తిన్నాను నేను, చాలా తీయగా ఉన్నాయి. ఇవే ఫ్రెండ్స్ ఈరోజు కూరగాయలు అయితే. ఈ చిన్న కూరగాయలు మార్కెట్, మా ఇంట్లో మార్కెట్ ఫ్రెండ్స్. వీటికి ఒక లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి ఫ్రెండ్స్. ఇంకా నేను ఈరోజు ఇవి చేసుకోవాలి. అప్పుడప్పుడు మా అమ్మ జ్ఞాపకాలు అంటారు కదా,
అవి గుర్తొచ్చినప్పుడు అంతా ఇలా వండుకొని తింటూ ఉంటాను ఫ్రెండ్స్. పిల్లలకి ఏదో ఒకటి వండుతాను, వాళ్ళకి నచ్చినవి వాళ్ళకి వండుతాను, నాకు నచ్చినవి నేను వండుకుంటా ఫ్రెండ్స్. నాకైతే ఇవి బాగా నచ్చినాయి ఫ్రెండ్స్, చాలా బాగున్నాయి.